ఎవరువమ్మా నువ్వు? మా ఇంటికి ఎదురింట్లో ఉంటున్న అమ్మాయి అనుకుంటాను. అవునండి, జగపతిరావు గారు అమ్మాయిని. మా డాడీ హఠాత్తుగా రోడ్డు మీద పడిపోతే మీ కారులో హాస్పిటల్ చేర్చారట. చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉందమ్మా, తోటి మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అది కాకపోయినా అదే సమయానికి నేను కారులో వస్తుండడం వల్ల ఎవరో కుర్రాడు నా కారు ఆపడం వల్ల ఆపాటి సాయమైనా చేయగలిగాను. ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు? వెంటనే ఆపరేషన్ చేయడం వల్ల డాక్టర్లు ఏ ప్రమాదం లేదన్నారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో మీకు తెలుసా? అతను ఓ మహానుభావుడమ్మా. అతని మొహం చూస్తే ఓ మహాత్మా గాంధీ, బుద్ధుడు లాంటి ఎంతో మంది మహానుభావులు మనకు కనిపిస్తారు. అతని వైద్యం కూడా తెలుసట. మీ నాన్నగారి ప్రమాద స్థితిని గమనించి వైద్యం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇంతకీ అతనితో నీకు పని ఏమిటమ్మా? మా డాడీ ప్రాణాలు నిలబెట్టిన అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా కనీసపు బాధ్యత. అడ్రస్ చెప్తే నేను వెళ్ళి కలుస్తాను. ఈ అమ్మాయి వేణుని కలిస్తే ఎన్నో అబద్ధాలు బయటకు వచ్చేస్తాయి. నో నో, నువ్వు వెళ్ళడమేటమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇలా అదేంటండి, కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన నేను వెళ్ళాలి కానీ మీరు వెళ్ళి తీసుకురావడం ఏంటి? పదండి వెళ్దాం. తీరా మనం వెళితే అతని ఇంటి దగ్గర ఉంటాడా? పోనీ రేపు దాకా ఎందుకండి, ఇప్పుడే వెళ్దాం. వేణు, వేణు. అమ్మా ప్రేమ, ఇతనేనమ్మా నువ్వు చూడాలనుకుని వచ్చిన అబ్బాయి. సరేనయ్యా, నువ్వే ఆవిడే. లోపలికి రమ్మనకుండా నువ్వు మీరు ఏమండి అంటూ ఏమిటిది? సరే సార్. పర్వాలేదండి, మా డాడీని రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. ఆ రక్షించింది మీరే అనుకోలేదు. సంతోషం. నీకంటే ఈ అమ్మాయి చాలా సంతోషిస్తోందయ్యా. నీ కారణంగానే వాళ్ళ డాడీ రక్షింపబడ్డాడు అని. ఇందులో నేను చేసింది ఏముందండి? మంచివారు కాబట్టి మొహమాటంతో ఆ మాట అంటున్నారు. మీకు వైద్యం తెలిసి ప్రతి చికిత్స చేసి ఉండకపోతే. వైద్యం, చికిత్స? అబ్బబ్బా, నువ్వు చేసిన వైద్యం గొప్ప వైద్యం అని నీకు అనిపించకపోవచ్చు, కానీ అదేదో మందు తీసుకొచ్చి వేసావు చూడు. అదే ఏదో నాకు తోచిన వైద్యంతో ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. హాస్పిటల్ తీసుకెళ్లి డబ్బు కట్టి నాకు ఫోన్ చేశారు అంటే మీరెంత మంచి హృదయం అర్థమవుతుంది. సారీ, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు? పర్వాలేదు, బాగా కోలుకున్నారు. ఆయనకింత సహాయం చేసిన మిమ్మల్ని చూస్తే ఆయన చాలా ఆనందిస్తారు. అవును, నాకు ఒకసారి వారిని చూడాలను. అయితే రండి వెళ్దాం. అబ్బాయి, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర కాదు అని ఎవరో కెట్టిన వాళ్ళు అన్యాయంగా ఆ నేరాన్ని ఆయన మీద మోపారట. గతంలో ఏం చేస్తే ఏమిటయ్యా, ఇప్పుడు నా ప్రాణాలను కాపాడాడు. ఒక విధంగా ఇప్పుడు నాకు అతను దేవుడయ్యా. నేను మీతో కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాలి. మరి సారీ జగపతిరావు గారు, 10 నిమిషాలు నేను బయట నుంచి ఉంటాను. అలాగే బాబు. జగపతిరావు గారు, మీరు మీ అమ్మాయి గారు ఉట్టి అమ్మాయిని భజన చేస్తే నెత్తికి కూర్చుంటాడు. మనిషిని చూస్తే అలా అనిపించట్లేదయ్యా. అంటున్నానేమి అనుకోకండి, మీ జడ్జిమెంట్ ఎప్పుడు రాంగే. నన్ను అడిగితే వాడిచ్చిన 10,000కి మరో 5,000 తాంబూరంలో పెట్టిచ్చేయండి. శనేశ్వరుడు అండి బాబు, వదిలించుకోవటం బెటర్. ఏం చేయడం అనేది తర్వాత విషయం డాడీ. ముందు నేను వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఏమిటి వెళ్ళిపోతున్నారు? ఆ మాటలు విన్న తర్వాత కూడా ఇంకా అక్కడే ఉండమంటారా? సారీ, కోపం వచ్చిందనుకుంటాను. పేదవాడి సహాయాన్ని విలువ కట్టే పెద్దలు పేదవాడి కోపానికి కూడా విలువ కట్టగలరు. నేను ఇచ్చిన 10,000కు మరో 5,000, నాకు వచ్చిన కోపాన్ని మరో 500 ఇస్తే సరిపోతుంది అనుకుంటాడా దయానందం? ప్లీజ్ అలా అనకండి. నా మొహం చూసిన మీరు ఆ మాటలు మర్చిపోండి. మిస్ ప్రేమ, మీ మొహం చూస్తే ఎన్నో విషయాలు మర్చిపోవచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను డబ్బుకు ఆశించి మాత్రం ఈ సహాయం చేయలేదు. మీ నాన్నగారు కోటీశ్వరాన్ని ఉద్దేశంతో రక్షించలేదు. ఆ పరిస్థితిలో దిక్కుముక్కులేని ఏ పేదవాడన్నా రక్షించేవాడిని. నాకు తెలుసండి, ఈ కాస్త పరిచయంలోనే మీరు ఎలాంటి వారు, మీ మనసు ఎలాంటిదో అర్థం చేసుకున్నాను. అందుకే రమ్మంటున్నాను. సారీ, నాకు ఇప్పుడు టైం లేదు. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఉద్యోగం కోసమేనా? జీతం ఎంత ఉంటుందో? 2 పూట్ల కడుపు నిండా తింటానికి సరిపడేంత. ఆ మాత్రం దానికోసం మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు. సహాయం కృతజ్ఞత అనుకోకుండా ఉంటే మా డాడీతో చెప్పి మీకు పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం ఇప్పిస్తాను. పాడాలా?
ఏ పాట పాడాలి? మనకి పాటలు రావే. నా ఇంట్లో నేను లేకుండా మంచం మీద రెండాకారాల ముచ్చం. మీరెక్కడున్నారు? మీరు ఇక్కడ? ఏమిటి అబ్బారా ఇప్పుడు వచ్చావు? ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏమిటి? మావిడేది? నీ ఆవిడ మీ ఇంట్లో ఉంది. ఇది మా ఇల్లు కదా? ఇది నా ఇల్లు. మా ఆవిడ ఇక్కడ వచ్చింది. ఇదేమిటి అబ్బారం? ఇది మీ ఇల్లా? ఏదో ఆలోచనలో మర్చిపోయి వచ్చానయ్యా. ఈ మాట